Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికమవడంతో అనేక మంది బాధితులైతే బయటకు వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సిఐడి టాస్క్ ఫోర్స్ టీం అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ముందుకు వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సిఐడి టాస్క్ ఫోర్స్ సిఏ వరప్రసాద్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, సిఏ గారు. సార్ చెప్పండి, అసలు ఈ సైబర్ నేరాల మీద ఎక్కువ ఉక్కుపాదం మోపుతుంది ఇప్పుడు సిఐడి ఈ టాస్క్ ఫోర్స్ ఏం చెప్తారు మీరు? కానీ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంటుంది. దానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా AP4C అనేది సిఐడిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ గారు ఈ AP4Cని ఇంకా బలోపేతం చేసి సుమారుగా 75 మంది స్టాఫ్తో, అంటే వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ని అందులో నియమించుకొని ఈ సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం ద్వారా, అంటే 1930కి ఎవరైనా కాల్ చేసినట్లయితే వాళ్ళ కాల్ రిసీవ్ చేసుకొని వాళ్ళ కాల్ని NCRP పోర్టల్లో రిజిస్టర్ చేసి, అలాగే కన్సర్న్డ్ బ్యాంక్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ అమౌంట్, వీళ్ళు కోల్పోయిన అమౌంట్ ఆ అకౌంట్స్లో ఫ్రీజ్ చేసే విధంగాను, ఆ తర్వాత దాని మీద ఫర్దర్గా లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనే అవగాహన కలిగించడానికి, అలాగే అలాంటి నేరాలకి మళ్ళీ గురి కాకుండా ఈ విక్టిమ్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలా వివిధ రకాల టీమ్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ అనేదే చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో జరుగుతుంది కాబట్టి దానికి ఎవరైనా బాధితులు అవ్వచ్చు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు బాధితులు అవ్వచ్చు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు బాధితులు అవ్వచ్చు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, స్టూడెంట్స్, గృహిణులు, ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సైబర్ వింగ్ని బలోపేతం చేయడం జరిగింది. అలాగే సిఐడికి సంబంధించిన 7 ROల్లో కూడాను 7 సైబర్ టాస్క్ ఫోర్స్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో, ఈ సైబర్ స్క్వాడ్స్ ఆధ్వర్యంలో ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళ యొక్క కదలికల మీద దృష్టి పెట్టి వాళ్ళని పట్టుకొని చట్టరీత్యా వాళ్ళని శిక్షించే విధంగా ఈ సైబర్ స్క్వాడ్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్తో మాదిరిగా సైమల్టేనియస్గా ఈ 1930 కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి సార్ట్అవుట్ చేసుకోవచ్చా? తప్పకుండా. ఎవరైనా సరే సైబర్ ఫ్రాడ్కి గురైనట్లయితే మనం కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా కూడా కొంత టైం తీసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం కంప్లైంట్ రైజ్ చేసి NCRPలో రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే అంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ పోయినటువంటి మనీ వెనక్కి తెచ్చుకోవడానికి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ 1930 హెల్ప్ లైన్ నెంబర్. కాబట్టి ఎవరైనా సైబర్ ఫ్రాడ్కి గురైనట్లయితే ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని 1930కి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకోవడం. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే అంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్, మనం చూస్తున్నాం ఇప్పుడు బయటకు వచ్చిన కొన్ని అయితే బయటకు రాలేని కోకొల్లలు ఉన్నాయి ఈ సైబర్ క్రైమ్లో. కొంతమంది పరువు పోద్దని, లేదంటే డబ్బులు పోగొట్టుకున్నాం అని చెప్పి. అయితే ఈ టైప్ నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్గా క్రికెట్ IPL కానీ రకరకాల పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? దీనికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా యువతనే కాదు, అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడాను గుర్తుపెట్టుకోవాల్సింది, డబ్బులు అనేవి సంపాదించడం అంత ఈజీ కాదనేది ఒక్కటి తెలుసుకోవాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు వలలో వేసుకునేదంతా కూడా ఎలా అంటే ఈజీ మనీ, మీకు తక్కువ కష్టంతో ఎక్కువ అమౌంట్, తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్, మీరు తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్లయితే తక్కువ టైంలో చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అన్నీ కూడాను అన్యాచురల్గా ఉండే విధంగానే వాళ్ళ యొక్క ప్రలోభాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి పట్ల కాస్త అవగాహన కలిగి ఉండాలి. రెండోది, ఏదైనా సరే మనకి మనీ ఎవరికైనా రావాలి అంటే, మనకి ఎవరైనా మనీ వేయాలి అంటే మనం ఎందుకు మన యొక్క అకౌంట్ ATM కార్డు నెంబరు, పిన్ నెంబరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అలాంటి వాటిని కూడాను కాస్త తెలుసుకోగలగాలి. తెలుసుకున్నట్లయితే అవతల వాడు ఏమడుగుతున్నాడు, వాడు అడిగిన దాంట్లో జెన్యూనిటీ ఎంత, అసలు ఆ వ్యక్తి మనకు తెలియనప్పుడు వాడికి మనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి చిన్న కామన్ సెన్స్తో ఆలోచించినట్లయితే ఇలాంటి నేరాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది దీనికోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇలాంటివి కండక్ట్ చేస్తున్నారా? మీ సిఐడి నుంచి అవేర్నెస్ కండక్ట్ కాలేజీలకు వెళ్ళడం కానీ, లేదంటే ఇంకా చాలామంది చెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా?
దీనికి సంబంధించి అనమాట గత నెలలోనే సుమారుగా 2 నెలల క్రితమే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో మన రీజియన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడాను ఈ ప్రోగ్రాంలో భాగస్వాములుగా చేసి ఎక్స్పర్ట్స్ని పిలిపించి సైబర్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్కి, అలాగే కామన్ ఎన్జిఓస్కి, వీళ్ళకి వివిధ సెక్టార్ పీపుల్కి ఈ విధమైనటువంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడాను ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళలో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా కొన్ని డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళతో కూడాను ఆన్లైన్లో కూడాను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఈ సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సైబర్ క్రైమ్ ఈ ఉచ్చులో ఎక్కువ అన్ఎంప్లాయ్స్ నిరుద్యోగులు పాపం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చాలా ఎర చూపించి అనేక డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఒకటే, మీరు కష్టపడకుండా ఏది రాదు అనేది గుర్తించండి. మీరు కష్టపడి ఎన్నో ఆఫీసులు తిరుగుంటారు, ఎన్నో జాబ్స్కి అప్లై చేసి ఉంటారు. సో ప్రతి దగ్గర ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇంత కాంపిటీషన్ని ఫేస్ చేసి మీరు నెలకు ఒక 30,000 40,000 సంపాదించాలి అంటే మీకున్నటువంటి హై క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్సు ఇవన్నీ కూడా అవసరం. అలాంటిది ఇవేవీ లేకుండా ఆన్లైన్లో మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు, మీకున్న క్యాపబిలిటీస్ ఏంటో తెలియదు, ఏమీ తెలియకుండా లక్షల్లో శాలరీస్ అని లేదా పెద్ద మొత్తంలో మీకు జీతాలు ఇస్తామని చెప్తే ఎలా నమ్ముతున్నారు? కాస్త మనము ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని మనం పసిగట్టవచ్చు. ముందుగా మీరు కష్టపడకుండా ఏదైనా సరే ఈజీ వేలో ఎర్న్ చేయొచ్చు అని ఎవరైనా చెప్పినట్లయితే దాన్ని విశ్వసించొద్దు. ఫైనల్గా ఆడియన్స్కి మీ నంబర్ కానీ మీ వెబ్సైట్ కానీ ఒకసారి. ఇక్కడ ఎవరైనా సరే సైబర్ క్రైమ్కి గురైనట్లయితే ఏ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్ గురైనా సరే ఫస్ట్ మీరు చేయాల్సింది 1930 నెంబర్కి డైల్ చేయండి. ఇది టోల్ ఫ్రీ నెంబరు, హెల్ప్ లైన్ నెంబర్, సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ ఇది. అలాగే www.cybercrime.gov.in అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క కంప్లైంట్ని అందులో కూడా లాడ్జ్ చేయొచ్చు. ఈ రెండూ కూడాను ఎన్సిఆర్పి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, దానికి అనుబంధంగా పనిచేస్తున్నవే. ఐఫోర్సీలో భాగంగా ఈ ఎన్సిఆర్పి కూడా ఒక విభాగం. దీనిలో మీరు కంప్లైంట్ చేసి ఇమీడియట్గా మీరు సహాయం పొందవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది సైబర్ వలలో చిక్కకుండా దీనికి సంబంధించి సిఐడి సైబర్ క్రైమ్ వింగ్ అయితే చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. దీనికి సంబంధించి 1930 కానీ అలాగే ఈ వెబ్సైట్ కానీ ఇమీడియట్గా ఎవరైనా మోసపోతే దీని ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సైబర్ క్రైమ్ సిఐడి సైబర్ క్రైమ్ వింగ్ సిఏ వరప్రసాద్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV, విశాఖ సిఐడి కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.